హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది వచ్చేసి అధిక మాసం వత్తులు ఎలా చేయాలో చెప్తాను. ఈ కాటన్ అనేది ఎండలో పెట్టి కొంచెం విత్తనాలు అనేటివి సపరేట్ చేసుకోవాలి, నీట్గా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత ఈ కాటన్ తీసుకోవాలి. ఇది ఎట్లా అంటే శివభారతం చేస్తారు కదా, ఇది వరకు చాలా మెంబర్స్ శివభారతం చేయడం చూశారు. విభూతి కానీ పాలు కానీ తీసుకోవాలి. నేను ఫస్ట్ విభూతితోని చేయడం ఎట్లానో చూపెడతా. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేయండి. విభూతితో నేను చేసి చూపెడుతున్నాను. తర్వాత పాలతో అట్లా 3 ఫింగర్స్ పట్టుకోవాలండి. ఏంటి మధ్యలో 2 ఫింగర్స్, థంబ్ ఫింగర్ అట్లా పట్టుకొని చేయాలి. ఓకేనా. శివభారతం చెయ్యాలి అనుకుంటే శివభారతం చేసి అధిక మాసం వత్తులు చేయొచ్చు. లేదు మా వల్ల కాదు అబ్బా ఇదంతా ప్రాసెస్ అనుకున్నారనుకో, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను అది దేనితో చేయాలో చూపెడతాను. ఇలా ఇప్పుడు పాలతో చేస్తాను. ఇది చూసారా, అంతసేపు చేస్తే అట్లా అయ్యింది. అది మొత్తం అతుక్కోకుండా ఉండడానికి అక్షంతలు వేయాలి. అరే బియ్యం వేసి అక్షంతలు అనుకుంటున్నారా? దేవుడికి సంబంధించింది అక్షంతలనే వాడాలి ఆ పదాన్ని మా పెద్దవాళ్ళు చెప్పారు. అది చాలా చేసుకోవాలి. నేను కొంచెం చేసి చూపించాను. అలా 1 or 2 days ఉంచితే అది అణుగుతుంది అనమాట, మనకు చిక్కులు పడకుండా. మళ్ళీ అక్షంతలు సపరేట్ చేయాలి. చేసిన తర్వాత అది కొంచెం ఉంది కాబట్టి మ్యాచ్ బాక్స్కు ఇలా చుడుతున్నాను. ఎక్కువగా ఉంటే ఇంకా వేరే బాక్సెస్, అట్ట పీసెస్కి కానీ దేనికైనా చుట్టుకోవచ్చు. సో చూసారా, అది తీయడము, రౌండ్ చేయడము నాకైతే ప్రాసెస్ లాగా టాస్క్ లాగా అనిపించిందండి. సో నేను మిగతాది అది చూస్తున్నారా, ఇప్పుడు చూడండి. అదే అన్నమాట, ఆ ఉండ దొరుకుతుంది మనకు, దీంతో చేయొచ్చండి. చూసారా, ఇది వరకు షార్ట్ వీడియోస్లో నేను పెట్టాను అధిక మాసం వత్తులు. 2 పార్ట్స్ ఉన్నాయి, అవి చూడండి, చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, మొత్తం 33 టైప్స్ ఉన్నాయి. కాటన్తోని ఈ ఉండతోని 2 యూజ్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు నేను కాటన్ తీసుకుంటున్నాను. 4 అంటే చిన్న కొంచెం 4 సార్లు తీసుకున్నాను అనమాట. అది 2 టైప్స్ పాలు తీసుకొని ప్రెస్ చేయాలి. 2 సైడ్స్ 2 పార్ట్స్ సైడ్స్ 2 సైడ్స్ ప్రెస్ చేయాలి. అలా 4కి ప్రెస్ చేయాలి. తీసుకొని 2 సైడ్స్ ప్రెస్ చేసాం కదా, 1 సైడ్ మాత్రమే పట్టుకోవాలి. ఆ 4కి పట్టేసి మళ్ళీ ట్విస్ట్ చేయాలి. అవి అతుక్కుపోతాయి. మళ్ళీ కాస్త కాటన్ తీసుకొని స్ట్రాంగ్గా పాలు పెట్టుకుంటూ కాడలాగా చేసుకోవాలి. ఆ కాడ మనం వెలిగించుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి పంచపాల వత్తి. సేమ్ ఇప్పుడు దీన్ని ఎలాగా చేశామో పంచపాల వత్తిని, అవి కూడా అలాగే, కానీ ఇప్పుడు 3 తీసుకుంటున్నాం మనం. సేమ్ నేను చెప్పాను కదా, 2 సైడ్స్ ప్రెస్ చేయాలి పాలతోని, కానీ 1 సైడ్ తీసుకొని ట్విస్ట్ చేయాలి. మళ్ళీ ఆ 3 అంచుల్ని యాజ్ టీజ్గా మళ్ళీ కొంచెం కాటన్ తీసుకొని, విడి కాటన్ తీసుకొని ప్రెస్ చేయాలి. అది కాడలాగా అవుతుంది. అది ఎందుకు చేస్తున్నామంటే కాడలాగా అవ్వడానికి. ఆ కాడ సైడే మనం వెలిగించాలి అధిక మాసంలో. ఇప్పుడు 33 ఒక్కొక్కటి వెలిగించవచ్చు, రోజు ఒకటి, లేదు అంటే 33 ఒకే రోజు కూడా వెలిగించవచ్చు. ఇది త్రిదళం వత్తి, సెకండ్ది చేసింది. ఇప్పుడు వచ్చేసి బాల్స్ చేస్తున్నాను. 3 బాల్స్ చూశారు కదా. ఆ బాల్స్కి ఇప్పుడు నేను దారం చూపించాను కదా, దాంతో ప్లస్ సింబల్ లాగా 2 లైన్స్ ఒకసారి రోల్ చేసి మళ్ళీ అపోజిట్గా 2 టైమ్స్ చేయాలి. చూశారు కదా, ప్లస్ సింబల్ లాగా రావాలి. 2 లైన్స్ చుడుతూ అలా 3 బాల్స్కి చుట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను, అంటే అర్థం అవ్వదు కదా ఇది కొంచెం తొందరగా, సో అలా అన్నమాట. నాకు కూడా వీడియో చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, నార్మల్గా చేస్తే ఈజీగా అవుతాయి. ఓకేనా, ఇవి అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత ఆ 3ని మనం ప్రెస్ చేసాం కదా పాలతో, వాటిని తీసుకొని అంచుల్ని మళ్ళీ ట్విస్ట్ చేసి మళ్ళీ కాటన్తో స్ట్రాంగ్గా చేయాలి. అటు సైడే వెలిగించాలి, కాడ సైడ్ అనమాట. ఇది త్రిమూర్తుల వత్తి. ఇప్పుడు వచ్చేసి పువ్వత్తులు చేసుకోవాలి. 5 పువ్వత్తులు. చూసారా, 5 పువ్వత్తులు చేసిన తర్వాత 3 తీసుకొని 2 పక్కన పెట్టి, ఒకటి పైన 2 అటు ఇటుగా దానికి కొంచెం కిందికి అలా ట్విస్ట్ చేయొచ్చు, లేదంటే కాటన్ పెట్టి ట్విస్ట్ చేయొచ్చు, లేదంటే దారం కట్టచ్చు. మీకు అలా చేయడం వీలు కాకపోతే వంకరగా అవుతే దారం కూడా చుట్టచ్చండి. చూసారా, ఇప్పుడు 3 అయ్యాయి.
మళ్ళీ 2 తీసుకొని ఒకటి అపోజిట్ డైరెక్షన్, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్, అలా నేను ట్విస్ట్ చేశాను. ట్విస్ట్ చేస్తే కొంచెం లూజ్గా వస్తాయి. థ్రెడ్తోని కడితే మాత్రం మంచి స్టాండర్డ్గా సూపర్గా ఉంటాయి. ఇది తులసి దళం వత్తి. ఏదైనా కాడ సైడ్ మాత్రమే వెలిగించాలి. ఇది వచ్చేసి డమరుకం వత్తి. అంటే అటు ఇటు కలిపి కౌంట్ చేయాలి, 2 సైడ్స్ కలిపి. అంటే 15. ఒక లైన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉండకూడదు. వీటిని ఒక దగ్గరికి చేసి కాస్త పత్తి తీసుకొని అలా పొడవుగా చేయాలి. దాని కింది నుంచి పెట్టాలి డమరుకంకి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. అలా పెట్టేసి పైనకి దారంతో టైట్గా కట్టేయాలండి. మళ్ళీ కొంచెం కాటన్ వదిలి పైన పాలతో మళ్ళీ కాడలాగా మనం చేసుకోవాలి. ఇది వచ్చేసి డమరుకం వత్తి. ఇది శివభారవత్తి. మొత్తం ఒక్కటే రౌండ్ ఒకటే పట్టుకోవాలి, మొత్తం ఒక రౌండ్. అలా 33 రౌండ్స్ కావాలి. ఓకేనా? అరే కట్ అయింది ఎలా అనుకుంటున్నారేమో. అలా జాయింట్ చేసి కూడా చేయొచ్చు. అందుకే అది మరీ స్పెషల్గా చూపెడుతున్నాను నేను. అలా చుట్టేయచ్చు 33 లైన్స్. నాకు 2 టైమ్స్ అట్లా అయ్యింది, ప్రాబ్లం ఏం లేదు. అలా కట్ అయినా కూడా కట్టేయచ్చు. కట్ కాకపోతే సీజర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అలా అవుతుంది. ఇది శివభారవత్తి. శివభారవత్తి 108 కదా చేసేది అంటే, ఇది అధిక మాసం కాబట్టి 33 లైన్లే పట్టుకున్నాం. మొత్తం వేల చుట్టూ తింపితే ఒక రౌండ్ అవుతుంది. అవి 33 రౌండ్లు. శివభారవత్తి శివభారతం చేయలేదు అనుకుంటారేమో. అది మీ ఇష్టం అండి. శివభారతం చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. సో నాకేది కంఫర్ట్గా ఉందో అది. ఇప్పుడు నేను చూపెడుతున్నాను కదా, శివభారతోనైనా చేయొచ్చు. లేదు నాకు వీలు కాదు అంటే ఇలా చేయొచ్చు అనమాట. ఈ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఉండ, దాంతో చేయొచ్చు. ఇదైతే కొంచెం లావుగా అనిపిస్తుంది, మంచిగా కనబడుతుంది. 33 లైన్సే కదా. నేను 6 రకాలు చేశానండి. ఇది వచ్చేసి శివభారవత్తి, డమరుకం వత్తి, అండ్ త్రిమూర్తుల వత్తి, పంచపాల వత్తి, తులసిదళం వత్తి, త్రిదళం వత్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.